అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి కొన్ని డిజిటల్ పత్రికలలో మరియు యూట్యూబ్ ఛానల్స్లో రోహిణి హాస్పిటల్ సుబేదారి హనుమకొండలో ఉన్నటువంటి హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్లో ఇరుక్కున్నది. పైనుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా దీన్ని సీజ్ చేయలేదనే ఒక వార్తా కథనాలు మనం వింటున్నాం. అసలు దీంట్లో నిజానిజాలు ఏమున్నాయో ఒక హాస్పిటల్ రోహిణి హాస్పిటల్ డైరెక్టర్గా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్గా కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేయడానికి ఆ పత్రికల వాళ్ళకు తెలియజేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రజలు అపోహలు చెందుతారు కాబట్టి నిజాలు తెలియజేయడానికి ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచుతున్నారు. అసలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎవరైతే రోగులు యూజ్ చేసుకుంటారో వాళ్ళ అకౌంట్లకు క్రెడిట్ అవుతాయి. ఏదైతే స్కామ్ అని చెప్తున్నారో, స్కామ్ అంటే ఏంది? 10 పేషెంట్స్ 100లో కోట్లో ఉంటుంది. ఇక్కడ మా హాస్పిటల్కి సంబంధించి ఒక 2 పేషెంట్స్ అట మా దగ్గర అడ్మిట్ అయ్యి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసి ఆ డబ్బులను మేము పొందినట్టు ఈ కథనాలు వస్తున్నాయి. గవర్నమెంట్ సిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ చేసిన మాట వాస్తవం. మరి సిఐడి రిపోర్ట్ ఏం తేల్చింది? ఆ రిపోర్టు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర కానీ, ఆ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారి దగ్గర కానీ, డిఎంహెచ్ఓ గారి దగ్గర కానీ ఉన్నదా? సూటి ప్రశ్న. సిఐడి వాళ్ళు విచారణకు వచ్చి క్లియర్గా స్పష్టం చేసినారు. రోహిణి హాస్పిటల్ యాజమాన్యం కానీ, రోహిణి హాస్పిటల్ డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగంలో వాళ్ళ యొక్క పాత్ర లేదు. ఎందుకంటే ఆ సోకాల్డ్ ఆ 2 పేషెంట్స్ని ఏదైతే 2 పేషెంట్స్ పెద్ద 100 కోట్ల స్కామ్ ఇది. 2 పేషెంట్స్ వాళ్ళు ఇక్కడ ఎప్పుడు అడ్మిట్ కాలేదు. వాళ్ళ రిజిస్టర్ మొత్తం వెరిఫై చేయటం జరిగింది. ఆ పేషెంట్ వాళ్ళు మహిబాద్ నుంచి వచ్చినట్టు ఒక ఎమ్మెల్యే గారి పిఏ చేసినటువంటి ఒక ల్యాబ్ టెక్నీషియన్తో చేసిన దందా అని తేలింది. మా హాస్పిటల్ యొక్క లెటర్ను దొంగగా ప్రింట్ చేయించుకొని, స్టాంప్ తయారు చేయించుకొని, బిల్లులు కూడా తయారు చేసి పెట్టి ఆ అమౌంట్ ఎవరికి క్రెడిట్ అయింది? ఆ యొక్క మహిబాద్లో ఉన్నటువంటి ఒక తండాలో ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులకు క్రెడిట్ అయింది. మా హాస్పిటల్లో కాదు. రోహిణి హాస్పిటల్ అకౌంట్లో క్రెడిట్ కాలేదు. రోహిణి హాస్పిటల్కు ఎవరు ఓనర్ ఉండరు. అసలు తెలిసిన విషయం, రోహిణి హాస్పిటల్ అనేది ఒక పెద్ద సంస్థ. కొంతమంది డాక్టర్లు కలిసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కింద స్థాపించినటువంటి హాస్పిటల్. ఇక్కడ ఓనర్ ఎవరు ఉండరు. ఒక బోర్డు ఉంటుంది, ఒక సూపరింటెండెంట్ ఉంటారు, ఒక సిస్టంలో నడుస్తున్నది. గత 35 సంవత్సరాలుగా రోహిణి హాస్పిటల్ తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్గా నైతిక విలువలతోనే నడుస్తున్నటువంటి ఆసుపత్రి ఏదైనా ఉన్నదంటే అది రోహిణి ఆసుపత్రి మాత్రమే. 1000 మంది ఇక్కడ ట్రీట్మెంట్ పొంది మంచిగా అయినరు. ఎప్పుడు కూడా పేషెంట్స్ను పీడించిందనే యొక్క ఆరోపణ లేదు. ఫలానా ఒక యూట్యూబ్ ఛానల్ నిన్న చెప్పినటువంటి దాంట్లో కూడా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయట. ఒక్కటి చూపించు సాక్ష్యంతోనే. ఫైర్ యాక్సిడెంట్ అనేది అక్రమం, అది విషాం, ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇంకేమి చూపించగలిగిన మీరు? ఉట్టిగా బట్టగాల్సింది ఇదేద్దాము అంతే. ఏదో యొక్క వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదో ఉన్నది. సిఐడి ఎంక్వైరీ క్లియర్గా రోహిణి హాస్పిటల్ పాత్ర లేదని కోర్టులో కేసేసింది. వరంగల్ కోర్టులో. అక్కడ రోహిణి హాస్పిటల్ అక్యూజ్డ్ కాదు. అక్యూజ్డ్ 1 A1 A8లో రోహిణి హాస్పిటల్ పేరు లేదు. మేమున్నది LW26 అంటే విట్నెస్, లిస్టెడ్ విట్నెసెస్లో మేము ఒక సాక్షి మాత్రమే. ఇది ప్రజలకు తెలియజేయడానికి కోసమే ప్రజల ముందుకు రావటం జరిగింది. సవాల్ విసురుతున్న మేము ఏదైతే పత్రికలు నిరాధారమైనటువంటి ఆరోపణలు కొన్ని మాత్రమే, కొన్ని ఛానల్స్ ఎవరైతే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు సిఐడి రిపోర్ట్ బయట పెట్టండి. అక్కడ కనుక రోహిణి హాస్పిటల్ పాత్ర ఉన్నదని వాళ్ళు కనుక నిరూపించినట్టయితే ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాల్సుకున్నా కూడా దానికి మేము సిద్ధము. మరి మీరు లేకపోయేదంటే మరి మీరు క్షమాపణ చెప్తారా? ఇది మా సవాల్. ఎంత టైం అన్నా తీసుకోండి.
5 రోజులు తీసుకుంటారా, ఏ టైం అయినా తీసుకోండి. ఇంకొక విషయం, ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆర్డర్ని ఆయన చూపిస్తున్నాడు కదా, వారు ఏంటి అంటే దాంట్లో సిఐడికి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అని ఉన్నది. కాబట్టి యూ టేక్ నెసెసరీ యాక్షన్ అది. డిఎంహెచ్ఓ గారు దాని మీద మాకు వివరణ అడిగారు, మేము వివరణ ఇచ్చినాం. అయినా మేము ఈ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ యొక్క సర్క్యులర్ ఏదైతే ఇచ్చారో దాని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు సస్పెండెడ్ ద సో కాల్డ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్క్యులర్ ఆర్ ఆర్డర్ ఆర్ డైరెక్టివ్ అండ్ ఆల్సో ద డిఎంహెచ్ఎస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ మాకు సర్క్యులేట్ చేసినటువంటి ఆర్డర్ను కూడా బోత్ ఆర్డర్స్ వర్ సస్పెండెడ్ ఎట్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మేమేదో కామ్గా ఉంటే, అంటే మేము చాలా సంవయనంతో ఉంటే అది మా బలహీనత అనుకుంటున్నారా, లేకపోతే మేము ఏదో తప్పు చేసినాం అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా మేము తప్పు చేయలేదు. నైతికతలు ఎక్కడ కూడా మేము ప్రచారం చేయం. మా హోర్డింగ్స్ ఎక్కడ ఉన్నాయో చూపించండి. ఎక్కడైనా కమిషన్స్ కిక్ బ్యాక్స్ ఇస్తామో చూపించండి. లేకపోతే ఏదైనా రోగులను ఎప్పుడైనా పీడించుకోవటం ఉన్నదా, లేకపోతే కంపేర్ అవర్ రేట్స్ విత్ ఎనీ హాస్పిటల్ ఇన్ ది స్టేట్. మాకు మార్కెటింగ్ డివిజన్ లేదు, మీరు ఆశ్చర్యపోతారు. రోహిణి హాస్పిటల్ డజంట్ అవే మార్కెటింగ్ డివిజన్, మార్కెటింగ్ విభాగం లేదు. ఇవాళ రేపు చిన్న హాస్పిటల్ పెట్టకముందే మొదలు మార్కెటింగ్ డివిజన్ పెడుతున్నారు. ఒక పిఆర్ఓ సిస్టమ్ లేదు మా దగ్గర. దిస్ ఈజ్ ది ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సోకాల్డ్ ఎవరైతే బృందలు అవుతున్నారో వాళ్లకు తెలుసుకోండి నిజాలు. సరే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి వచ్చి అడగండి మేనేజ్మెంట్. దెర్ ఇస్ ఎ సూపరింటెండెంట్ హియర్, ఆల్వేస్ సిట్టింగ్ హియర్, అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ దేర్. మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. యూనిలేటరల్గా ఎట్లా రాస్తారండి? వాట్ ఈస్ దిస్ జర్నలిజం? యూనిలేటరల్గా రాయాలని ఉన్నది ఎకనామిక్ జర్నలిజంలో. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎలాంటి అపోహలు చెందకండి. రోహిణి హాస్పిటల్ శుభ్రంగా మీ సేవ కోసము నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు ఇక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. 200 పడకల ఆసుపత్రితోని 35 సంవత్సరాలు ఒక నైతిక విలువలతోని, నిజాయితీతోని, నిబద్ధతతోని, నిష్ణాతులైనటువంటి వైద్యులతోనే నడిపిస్తున్న ఏకైక ఆసుపత్రి తెలంగాణలో పెద్ద ఆసుపత్రి రోహిణి హాస్పిటల్. మేము ఇట్లానే మళ్ళీ పునరంకితం అవుతామో, ఇట్లానే ఇదే విధంగా మా సేవలు కంటిన్యూ అవుతాయి. ఎలాంటి మీకు సలహా డౌట్స్ ఉంటే సూపరింటెండెంట్ గారిని వచ్చి మీరు సంప్రదించగలరు. ఎలాంటి అవకతవకలు రోహిణి హాస్పిటల్లో జరగలేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.